ఢిల్లీ టూర్లో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. సుమారుగా గంట పాటుగా సాగింది ఈ సమావేశం. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక సాయం చేయాలంటూ వినతి ఇచ్చారు చంద్రబాబు. ఇక విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని సూచన చేశారు. అమరావతి పోలవరంకు నిధుల కోసం విజ్ఞప్తి చేశారు చంద్రబాబు. ఇక కొత్త జాతీయ రహదారులు రైలు మార్గాల మంజూరు విషయంలో కూడా చంద్రబాబు అమిత్ షాని కోరారు. సో మొత్తం మీద గంట పాటుగా సాగింది ఈ భేటీ. ఇక మరికొన్ని రోజుల్లో సుమారుగా వారం రోజుల్లోనే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఈ బడ్జెట్ మీదే ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఆశలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే చాలా పెద్ద హామీలు ఇచ్చింది. అయితే ఈ హామీలను అమలు పరచాలన్నా, ముందుకు తీసుకెళ్లాలన్నా కొత్తగా రాజధాని నిర్మాణం చేపట్టి ముందుకు ప్రజల్లో కొన్ని ఆ పథకాల విషయంలో ఆవిష్కరణ రూపంలో ముందు తీసుకెళ్ళినా కూడా చాలా వరకు నిధుల అవసరం ఉంటుంది. అయితే ఈ నిధులని సమకూర్చుకునేందుకు చంద్రబాబు నిత్యం ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీలో బిజీగా తిరుగుతున్నారు. 2 రోజుల క్రితమే ఢిల్లీకి వెళ్ళారు ఆయన. కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఇక నిన్న అక్కడ క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో ఎటువంటి తీరును అవలంబించాలి, క్యాబినెట్లో జరిగినటువంటి చర్చని తిరిగి మళ్ళీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ అధిష్టానానికి కూడా నిన్న చంద్రబాబు చెప్పింది. వీళ్ళారు అమిత్ షాతో భేటీ అయ్యారు. అమిత్ షాతో చాలా వరకు సుదీర్ఘంగా గంట సేపు పాటుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పనితీరు విషయంలో ఆయన ముచ్చటించారు. ఎందుకంటే ఇప్పటికే 4 రోజులు కావచ్చింది ప్రభుత్వం తన యొక్క 4 రోజుల పదవి కాలాన్ని ప్రభుత్వాన్ని పూర్తి చేసుకుంది. సో ఈ నేపథ్యంలోనే చంద్రబాబు 4 రోజుల కాలంలో తీసుకున్న నిర్ణయాల్ని ఏ రకంగా పథకాలు అమలుపరిచారు, ఏ రకంగా ముందుకు వెళ్లారు, అన్ని అంశాలను కూడా అమిత్ షాతో చర్చించినట్టు తెలుస్తోంది. ఇక దీంతో పాటుగా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ప్రత్యేక స్పెషల్ స్టేటస్ కింద తమకి నిధులు కేటాయించాలంటగా చంద్రబాబు అమిత్ షాని కోరడం జరిగింది. జాతీయ రహదారులు రైలు మార్గాల విషయంలో కూడా ఆయన కోరినట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద వీరిద్దరి మధ్య భేటీ చర్చనీయాంశం అవుతోంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమిత్ షా ఎటువంటి స్పెషల్ స్టేటస్ కింద నిధులు ఇవ్వబోతున్నారు, లేకుంటే ఎటువంటి అంశాల మీద ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహాయం చేయబోతున్నారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. మరి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ విభజనకు సంబంధించినటువంటి పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఆ విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, అలాగే విభజనకు సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఆస్తులు, అలాగే ప్రాజెక్టులకు సంబంధించి కూడా చర్చిస్తున్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే మాత్రం బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్కి కేటాయింపుల అంశంపై కూడా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమీక్షిస్తున్నారు. మరి ఇప్పటికే చంద్రబాబుతో పాటు అమరావతి నుంచి పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, అలాగే అధికారులు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ఒక లిస్ట్ని ఒక నివేదికను తయారు చేశారు. దాన్ని అమిత్ షాకి సమర్పిస్తారు. దాంతోపాటు హైదరాబాద్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య జరిగిన మీటింగు, ఆ మీటింగ్కి సంబంధించిన నివేదికలు, అక్కడ చర్చించిన అంశాలపై కూడా ఈరోజు హోంమంత్రితో చర్చిస్తున్నారు. ఎందుకంటే కేంద్రం సూచించిన మేరకే ఇటు చంద్రబాబు నాయుడు అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా మీట్ అయ్యారు హైదరాబాద్లో. మరి ఆ సమావేశంలో అవుట్పుట్కి సంబంధించిన ఒక నివేదికను కేంద్ర హోంశాఖకి సమర్పించడం, అలాగే ఇద్దరి రాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరింది, ఎలాంటి అవగాహన కుదిరింది, వాటిని ఏ విధంగా సాల్వ్ చేసుకుంటున్నారు అనే అంశం కూడా చర్చిస్తారు. దాంతోపాటు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు భారీగా ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. కేంద్ర మంత్రి పదవులు ఇవ్వకపోయినా పర్వాలేదు, బడ్జెట్లో భారీగా కేటాయింపులు ఉండాలనేది చంద్రబాబు నాయుడు యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే ఆయన ఇటు కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే కేంద్ర జలశక్తి మంత్రితో కూడా సమావేశం కాబోతున్నారు. సమావేశమై రేపు సాయంత్రం 4 గంటలకు ఆయన తిరిగి అమరావతికి వెళ్తారని సమాచారం అందుతుంది. మరి ఇదొక బడ్జెట్ సంబంధించిన అంశాలు ఉన్నాయి కాబట్టి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఇందులో భాగంగా ఆయన ఈరోజు రావడం జరిగింది. మళ్ళీ ఈ నెల 24వ తేదీన పార్లమెంట్ సమావేశాల ప్రారంభం అయిన తర్వాత మరోసారి ఢిల్లీ వస్తారని కూడా సమాచారం అందుతుంది. మరి బడ్జెట్లో భారీ కేటాయింపులే చంద్రబాబు నాయుడు లక్ష్యం. వాటిని టార్గెట్గానే ఆయన ఢిల్లీ వచ్చారు. దాంతోపాటు రాజకీయపరమైన అంశాలపై కూడా చర్చిస్తున్నారు. అయితే ముఖ్యంగా మంత్రి పదవులకు అంటే ఎన్డీఏలో భాగస్వామైనటువంటి టీడీపీ మంత్రి పదవులు అన్ని కావాలని అడగలేదు. కేవలం మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధికి మంచి ప్యాకేజ్ ఇవ్వాలా, భారీ నిధులు ఇవ్వాలా, ప్రాజెక్టులు ఇవ్వాలని
టీడీపీ కోరింది. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా అందుకు అంగీకరించింది. ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా ఈసారి కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు ఉంటాయని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఏదేమైనా సరే ఈసారి చంద్రబాబు నాయుడు టోటల్గా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్లో అమరావతి నిర్మాణానికి నిధులు, పోలవరానికి నిధులు, పోలవరం కంప్లీట్ చేయడం ఈసారి ప్రధాన జయంగా చంద్రబాబు నాయుడు ప్రధాన జయంగా కనిపిస్తుంది. అయితే అందుకు కేంద్ర సహకారం చాలా అవసరం. నేషనల్ ప్రాజెక్ట్ కావడంతో భారీగా కేంద్ర నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నిధులు కూడా రప్పించుకోవాలి. ఇవన్నీ రావాలంటే ముఖ్యంగా అటు ప్రధానమంత్రి అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇద్దరు కూడా, నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కూడా యాక్సెప్ట్ చేస్తేనే అన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి వాళ్ళతో మాట్లాడి చర్చించి అధికారులతో మాట్లాడిన మాటలన్నింటిని కూడా వాటన్నింటిని కూడా ఒక రికార్డులో పెట్టి ఆ రికార్డ్స్ అన్ని కూడా ఆ నివేదికలన్నీ కూడా కేంద్రానికి సమర్పిస్తున్నారు. మరి రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలిసి ఆమెతో కూడా చర్చిస్తారు. బడ్జెట్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి ఏమేమి కావాలనే అంశాన్ని ప్రస్తావిస్తారు. ఇంతకుముందు కూడా వచ్చి ప్రస్తావించారు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు. మళ్ళీ 22 నుంచి 24వ తేదీ మధ్యలో మరోసారి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వచ్చి కేంద్రంతో చర్చలు జరుపుతారని సమాచారం అందుతుంది. ఇప్పటికే అధికారులతో చర్చించారు. అధికారుల టీం కూడా చంద్రబాబు నాయుడుతో పాటు ఢిల్లీ వచ్చింది. అందరూ కలిసి ఒక నివేదికను తయారు చేసి ఆ నివేదికను కేంద్రానికి సమర్పించడం, రానున్న బడ్జెట్లో భారీగా కేటాయింపులని పొందడమే ఈ టూర్ యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ.